చక్కటి మాటలు మనం విన్నాం. అందులో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు మహారాజు ఏం పట్టుకున్నాడు? ఆయన దేవుణ్ణి పట్టుకున్నాడు. దేవుణ్ణి పట్టుకుని ఏం చేశాడు? మొర్ర పెట్టాడు. ఏం చేశాడు? మొర్ర పెట్టాడు. ఎందుకు పట్టుకున్నాడు? ఎందుకు మొర్ర పెట్టాడు? ఎందుకు పట్టుకున్నాడు? ఎందుకు మొర్ర పెట్టాడు అంటే దావీదు మహారాజు చెబుతున్న మాటల సారాంశమే మరణ బంధకాలు, పాతాళ బంధకాలు ఏం చేశాయి? ఏం చేశారు? దావీదు మహారాజు మొర్ర పెట్టడానికి గల కారణం ఏంటంటే మరణ బంధకాలు, పాతాళపు బంధకాలు పట్టుకుని ఉన్నాయి. ఎవరిని? దావీదు గారిని. ఒక్క దావీదు గారినే పట్టుకుంటే, దావీదు గారు మొర్ర పెట్టి దేవుణ్ణి వేడుకుంటే, ప్రార్థన చేస్తే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఈరోజు మరణం లేదా? పాతాళం లేదా? వందనాలు. చాలా ధైర్యంగా చెప్పారు. ఉందా? ఉందా? భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఒక దావీదుకే కాకుండా మరణ బంధకం, మరణం పట్టుకుంది. అలాగే పాతాళము, అగ్నిగుండం కూడా పట్టుకుని ఉంది. ఉందా? మరి గొర్రెలు కాసుకున్న దావీదు మాత్రమే మరణ బంధకాలు, పాతాళం కోసం భయపడి మొర్ర పెడితే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా నీకు మరణము, పాతాళ బంధకం నీకున్నదే. మరి నువ్వెప్పుడు మొర్ర పెడతావు? నీకు ఎప్పుడైనా మొర్ర పెట్టాలని అనిపించిందా? పాపం చేయాలనిపించింది కదా? మొర్రవద్దు కానీ పాపం చేయాలని అనిపించింది. పాపం చేయాలని అనిపించింది కానీ మొర్ర పెట్టాలని అనిపించలేదు. ఎందుకో తెలుసా? మరణం ఉందన్న సంగతి మర్చిపోయావు. పాతాళ గుండము నన్ను పట్టుకుంటుందన్న జ్ఞాపకమే నీలో లేదు. దావీదు మహారాజు ఇంతవరకు చెప్పిన మాటలు మరణ బంధకాలు, పాతాళ బంధకం పట్టుకుని ఉన్నాయి. ఆయన గంగాలు పడిపోయి, గొగ్గలు పడిపోయి, వ్యాధుల పడిపోయి మొర్ర పెడుతుంటే విన్నాను నాయన, విన్నావు నాయన, విన్నాను నాయన, నా జీవితకాలం అంతా ఆయన మొర్ర పెడతాడే. ఒక్క మరణానికి, ఒక్క పాతాళ గుండానికి మరలా చెప్తాను. మరణం అంటే ఏంటి అమ్మ తెలుసా? ముగిస్తాను, నేనేం చెప్పను ఇంకా. మరణం అంటే మరణమేంటి? చావు, అరగడ్డ. మరణం అంటే చావు. మరణం అంటే చావు, ఎడబాటు. ఈ మరణం అనేది దీని కొరకు దావీదు మొర్ర పెడుతున్నాడు అంటే దీని కొరకు కాదు, రెండవ మరణం కోసం మొర్ర పెడుతున్నాడు. మనిషికి ఎన్ని మరణాలు ఎప్పుడో ఒకసారి చెప్పారండి, మర్చిపోయింది. మనిషికి ఎన్ని మరణాలు? ఎన్ని? మా చెల్లి చెప్తుంది, ముగింతా. ఎలా వెళ్ళిపోతూ ఉంటుందన్న మొదలెడితే దయచేసి కంగారు పడకండి. మనిషికి ఎన్ని మరణాలు? ఎన్ని? రెండు. చెప్పండి. రెండు అన్న వాళ్ళు చేతులట్టు నేను తప్పలేదు, ఇంకోటి చెప్తాను నేను. ఎన్ని? మనిషికి ఎన్ని మరణాలు? 3 ఒకసారి తగ్గగా చెప్పండి, ముగించేస్తాం. మనిషికి 3 మరణాలు. 3 మరణాలు చెప్పండి. మొదట లోకములో నుండి మరణం. రెండవది బాప్తిసము ద్వారా మరలా మనం బ్రతకడం అంటే అదొక మరణం. మూడవది పాతాళ గుండం నుండి తప్పించుకునే మరణం. ఇప్పుడు ఎన్ని మరణాలు ఉన్నాయి? ఎవరన్నా చెప్పారు? మనకి 2 ఉన్నాయనుకున్నాం. ఇక్కడ ఉన్న భార్య, భర్త, పిల్లలు చచ్చిపోయాం, ఇదే మరణం అనుకున్నాం మనం. కానీ ఈ మరణమే కాదయ్యా, నీకు ఇంకా 2 మరణాలు ఉన్నాయి. అందుకే దావీదు మహారాజు కంగారు అయిపోతాడు, వేదన చెందుతాడు, మొర్ర పెడుతున్నాడు, జీవితకాలం అంతా అడుగుతున్నాడు. ఏమని? పాతాళ బంధకం నన్ను చుట్టుకున్నది, అగ్నిగుండం నన్ను చుట్టుకుంటుంది, రెండవ మరణం నుండి తప్పించు నాయన, సమర్థుడు నువ్వే, 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 నా పాపాలు క్షమించు, క్షమించు, క్షమించు అని మొదలు పెడుతున్నాడు.
మనకి ఎప్పుడైనా భయం ఉందా? మనకి ఎప్పుడైనా ఆ వేదన, ఆ మరణ బంధకం చుట్టుకుందన్న ఆలోచన ఉందా? లేదు ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఆలోచించండి. భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి కూడా ఈ మూడింటిని జయిస్తే పరలోకం. ఇందాక చెప్పుకున్నాం కదా, పైన ఉన్న వాటికి ఏటవి, పైన సులువుగా వచ్చేస్తే ఏంటి, పైన సులువుగా వచ్చేస్తే ఇంకనే పైన వాటివి సులువుగా రావు. ఆప్రా నువ్వు కష్టపడితే, సాయంకాలం కష్టపడితే నీ కూర్చోలో పెట్టడు. 8 గంటలు పని చేస్తే, రెక్కలు ముక్కలు చేసుకుని పని చేస్తేనే తప్ప నీ కూలి రాదే. ఒక కాగితం, ఒక నారుము, నీకు రంగు కాగితము డబ్బే నీ చేతిలోకి రావాలంటే 8 గంటలు కష్టపడాలంటే ఎక్కడో పైన ఉన్న పరలోకం, ఆకలి, దప్పుకాయ, ఎండ ఇవన్నీ ఉరకనే వచ్చేస్తాయండి? ఉరకనే వచ్చేస్తాయా? రావు. మరి ఏం చుట్టుకుంటున్నాయని భయం ఉండాలి నీకు? మరణ బంధకం చుట్టుకుని ఉంది, పాతాళ గుండంలో నన్ను చుట్టుకుని ఉంది. పాపం అనేది నేను చేయకుండా నేను ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మర్ర పెట్టాలి, ఒప్పుకోవాలి. అదే దావీదు చేస్తున్నాడు. మావయ్య అదే చెప్పారు. ఏం చేస్తున్నాడు ఆయన? జీవితకాలం అంతా మర్ర పెడుతున్నాడు ఆయన. కానీ దావీదు ఒక్కసారి పాపం చేశాడండి బాబు. కానీ మనం దావీదు ఎన్నిసార్లు చేయడు పాపం? ఒక్కసారి చేశాడు ఆయన. ఒక్కసారి చేసినందుకే పాపం కన్నీటితో పరుపు తేలిపోయినంతగా పశ్చాత్తాపడ్డాడు. మనం రోజు పాపాలు చేస్తాం తప్ప కంట్లో నుంచి సుక్క కూడా రాదు. ఏం రాదు? సుక్క. ఏ సుక్క? ఒక్క పాపం చేసిన ఆయన కన్నీటి పట్టు పరుపే తేలిపోయాడు. పరుపు తేలిపోవాలంటే అంతండి. నీ ఇంట్లో ఉన్న పరుపు తేలగొట్టు, ఎన్ని బకెట్లు ఎత్తి తేలుతుంది? ట్రైన్ వేయించమంట. పరుపు తేలిపోయిన పశ్చాత్తాపడ్డాడు, కన్నీటితో మొరపెట్టాడు. అంటే ప్రియారా, అంత గొప్ప మొరపెట్టినటువంటి ఆయన ఏంటి ఆయనకు భయం అంటే, పాతాళ గుండం పట్టుకొనబోతుంది, మరణం నన్ను బంధకంతో పట్టుకొనబోతుంది, దీని నుండి తప్పించే నాథుడు మరొకడు లేడు. మరి ఉన్నారు ఎవరైనా అంటే, దేవా నువ్వే, పైనున్న వాటిని నేను వెతుకుతాను. మరి ఇప్పుడు కింద ఉన్న వాటిని నువ్వు మర్చిపోవాలి. కింద ఉన్నా కూడా చెప్పాలండి, కానీ సమయం లేదు. కింద ఉన్న వాటి ఏంటి? పాపం. కింద ఉన్న వాటి ఏంటి? వ్యసనం. కింద ఉన్న వాటి ఏంటి? అబద్ధం. చెప్పారు కదా. కింద ఉన్న వాటి ఏంటి? అసూయ. కింద ఉన్న వాటి ఏంటి? కొట్లాట్లు, దెబ్బలాట్లు. అంతేనా? కావాలి కావాలి అని తలమునకు ఎక్కి నశించిపోయే కిందున్న వాటి కొరకు మీరు ఆలోచించకండి అన్నాడు ప్రియులారా. అదే మొర పెడుతున్నాడు దావీదు మొర పెడుతున్నాడని వింటున్నానే తప్ప ఏ రోజన్నా నువ్వు నిద్ర మంచం మీద మొర పెట్టావా? ఏ రోజన్నా మంచం మీద కళ్ళు తెరవగానే నువ్వు మొర పెట్టావా? మొర పెట్టలేదు. మరి బాబుగా రాస్తున్నట్టు తలము లేచిపోతామని తెలిపోతారు, తీసేనకి వెళ్ళిపోయి లేచిపోతామండి. లేచిపోయి కళ్ళప్పగించి చూస్తావు, కళ్ళు కనబడకుండా జీవం పోతే, మరణ బంధకాలు నిన్ను చుట్టుకుంటే ఆ తర్వాత నీ గతి ఏంటి అని ఏ రోజన్నా మొర పెట్టావా చెప్పు? మనం మొర పెట్టం ప్రియులారా. కానీ పాపం చేయడంలో నెంబర్ 1, మొర పెట్టడంలో నెంబర్ 2 అంటే బాబు. పాపం చేయటంలో నెంబర్ 1, మరణించటంలో, పాపం చేయటంలో నెంబర్ 2. కానీ యేసు ప్రభు వారండి మన కొరకు భూమి మీదకి వచ్చిన మహనీయుడు. ఆయన మొర్ర పెట్టాడండి, మహానుభావుడు. ముగిస్తాను. ఆయన మొర్ర పెట్టాడు తెలుసా? అసలు ఆయన ఎందుకు మొర్ర పెట్టాలి? ఆయన మొర్ర పెట్టవలసిన పని ఏంటి చెప్పండి? ఆయన మొర్ర పెట్టాల్సినటువంటి పని ఏమి చేయలేదే. అంటే ఒకరోజు యేసు ప్రభు వారి దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు అందరూ వెళ్ళారండి. ఎప్పుడు కూడా ఆయన పుట్టినాటి నుండి కూడా వ్యతిరేకమైంది ఆయనకి. ఆయన పుట్టిన నాటి నుండి సాతాను ఎరవేసి చంపేయాలనుకుంది సాతాను. అప్పటి నుండి చచ్చిపోయేంత వరకు నిద్రపోలేదండి యేసు ప్రభువుని భూమి మీదకి వచ్చాక. అలాంటి యేసు ప్రభు వారి దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు ఒకనాడు జనసమూహం అంతా వెళ్ళి అక్కడ అడుగుతున్నారు, ఈయన మాటలో ఏదైనా తప్పు పట్టుకుందామా? ఈయన ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ ఈయన సిలువేయించేద్దామా? ఎక్కడ చంపేద్దామా? ఏ మాటలో దొరుకుతాడని గోటిగాడు నక్కల్లా కాసు కూర్చుని ఆయన చుట్టూ మోకల్లా తిరుగుతున్నప్పుడు
ఏ ఒక్క పాపం కూడా, ఏ ఒక్క మాట కూడా లేదండి మహనీయుడికి. ఆనాడున్న రోమా సామ్రాజ్య సైనికుల్లో ఇదిగో పోలీసులు భటులు అంటారన్నమాట. ఈరోజు వారిని పంపించి ఇదిగో వెళ్ళి ఆయన్ని తీసుకురండి, ఆయన చంపేద్దాం, వెళ్ళి మీరు తీసుకురండి, మీకు జీతం ఇస్తున్నాను కదా వెళ్ళండి అనగానే అధికారి దగ్గర మాట విని గబగబా వెళ్ళారండి. ఒక రోజు వెళ్ళి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. నిలబడితే యేసుప్రభు వారిని పట్టుకుందాం అనుకున్నారు, కానీ పట్టుకోవడానికి చేతులు రావడం లేదు. వీళ్ళకి ఏమి రావట్లేదు. ఎందుకు చేతులు రావడం లేదు చెప్పండి? యేసుప్రభు వారిని పట్టుకోమని జీతం తీసుకుంటున్నారు. యేసుప్రభు వారిని తీసుకురావడానికి రోమా ప్రభుత్వ సైనికులు అధికారం పొందుకుని వచ్చారు. ఇదిగో ఆయన తప్పు పట్టడానికి కోకొల్లలుగా కళ్ళు చూస్తున్నాయి. ఇలా వెళ్ళిన వారు ఆయన మాటలు విన్నప్పుడట ప్రియులారా అసలు ఆయన పట్టుకోవాలనిపిస్తలేదట. కానీ ఒక మాట చెప్పారండి, నేను చదివించను కానీ అది అద్భుతం మాట. ఎందుకో తెలుసా? ఒక్క మాట చెప్పారు పోలీసులు. ఎవరు చెప్పారు? పోలీసులు. మన ఇంటి వారు చెప్పాలి మన గురించి ఒక మాట, పోలీసులు వద్దు. కానీ ఒక్క మాట చెప్పారు వాళ్ళు. ఏంటి ఆ మాట అంటే, ఏమయ్యా ఎందుకు తీసుకురాలేదు మీరు అని అడిగాడు నాయకుడు. ఎందుకు తీసుకురాలేదు మీరు ఆయన్ని? నేను తీసుకుని బంధించి సెరసాల్లో వేయించడానికి తీసుకురమ్మన్నాను కదా అని అడిగితే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము వెళ్ళామయ్యా, బంధిద్దాం అనుకున్నాం, చేతిలో బేడీ కూడా ఉంది, లాక్ ఉంది, తాళం ఉంది, దగ్గరికి వెళ్ళామయ్యా, కానీ మా చేతులు ఆడటం లేదయ్యా. ఎందుకు? ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎన్నడూ ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు. వీళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే, ఆయన్ని పట్టుకోమని అధికారం పొందుకుని వెళ్తే ఆయన మాటలకే ఆశ్చర్యపోయారు. ఆయన మాటలకే మారిపోయి అంత గొప్పగా మాట్లాడి ఆయన దేవుని ఎడల బ్రతుకుతూ మరో పెడుతున్నప్పుడు వీళ్ళారా అక్కడ సాక్షి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆయన మాట్లాడినట్టు మేము ఎన్నడను ఎవడును మాట్లాడటం ఇప్పుడు వెళ్ళలేదు. అందుకే మేము వేయలేకపోయాం. మా ఉద్యోగాలు తీసేస్తావా? తీసేయి. ఏం తీసేయాలా? మా జాబులు తీసేస్తావా? తీసేయి. కానీ నేను ఆయన్ని పట్టుకోలేదు. అంత గొప్ప మహనీయుడు, అంత నీతిమంతుడు. ఒకనొక రోజు ఆయన మొరపెట్టాడు తెలుసా? ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఒక్కరోజు మొరపెట్టాడు ప్రియులారా. ఆశ్చర్యచకితులై ఆనాడు ఆశ్చర్యపోయాడు ఆ సమాజం. కానీ ఆయన మొరపెట్టాడండి మహానుభావుడు. ఏంటి ఆశ్చర్యమే? యేసు ప్రభు వారు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తను మరణము నుండి, ఎక్కడి నుండి? ఎవరికి ఉందండి మరణం? మనకుంది. దావీదు గారికి ఉంది. ఎవరికి ఉంది? మరలా ఎవరికి ఉంది? యేసు ప్రభు వారికి ఉంది. అంటే యేసు ప్రభు వారికి పాపం ఉందా? యేసు ప్రభు వారిని పట్టుకుందామంటే ఎవరికైనా దొరికారా? యేసు ప్రభు వారు అయితే నీతిమంతుడు, ఆయన పాపము లేనివాడు, సాక్ష్యం పొందుకున్న ఆయనకు కూడా ఏముంది? ఆ మరణము, రెండవ మరణం అనేది పాతాళ గుండాన్ని పట్టుకుంటుందన్న భయంతో ఆయన ఏం చేశాడంటే, శరీరధారి ఉన్న దినాలలో అండి ఆయన కన్నీళ్లతో, ఏ నీళ్ళు? శవనీళ్ళు కాదు, శవనీళ్ళు, కన్నీళ్లతో తను మరణము నుండి, అంటే ఆయన్ని మరణము నుండి దేవుడు రక్షిస్తాడు అని అన్న ఆయనకి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. నేను మొరపెట్టాడు మహానుభావుడు. ఏమీ పాపం లేని వాడే మొరపెడితే అసలు పాపం ఉన్న వాళ్ళు మనం మొరపెట్టాలొద్దా చెప్పినప్పుడు మావయ్య గారు అదే చెప్పారు. సబ్జెక్టు మంచి నాకు నచ్చేసింది. పాపము లేనటువంటి మహనీయుడే మొరపెట్టి కన్నీళ్లతో గోజాడితే తెల్లవారు లెగిస్తే తెలుగుడికి పండగ అన్నట్టు, తెల్లవారు లెగిస్తే పాపమే మనకి. పాపం లేనిదే మనకి నిద్ర పట్టదు. మరి పాపములు బ్రతుకుతున్న మనల్ని పవిత్రుడిగా మనల్ని సిద్ధపరిచి దేవుని చెంతకు చేర్చడానికి దేవుడు నిన్ను భూమి మీద నిలబెడితే నువ్వు మర్ర పెడుతున్నావా? మనం ఎప్పుడు మర్ర పెడతాం చెప్పమంటారా? బాగా రోగం వచ్చేయాలి. అప్పుడప్పుడు మా ఇగా చెప్పుకోరండి, దేవుడు ఎప్పుడు గుర్తెత్తాడంటే మనకి రోగం వచ్చినప్పుడే దేవుడా 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 దేవుడు. ఊరు వెళ్ళినప్పుడు దేవుడు గుర్తురాడు, అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు గుర్తురాడు,
పండగ వచ్చినప్పుడు దేవుడు గుర్తురాడు. కుటుంబంలో చక్కగా బిర్యానీ వండుకున్నప్పుడు అసలు గుర్తురాడు. నిజం ప్రియారా? ఏమండి, రోగంగానే వచ్చిందానికి అవలగోలికి పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు ముందు రాపోవడం పిలిచేస్తాం, రాకపోతే నన్ను వేసేస్తాం. ఏమేసేస్తాం? దేవుడు రోగం వచ్చినప్పుడు గుర్తు రాకూడదు. మర్రా నీకు భూమి మీద బ్రతుకుండగా నేను మరణ బంధకాలు పాతాల బంధకాలు చుట్టుకుంటున్నాయని నిత్యము నువ్వు మొరపెట్టాలి. మంచం మీద ప్రార్థన చేయాలి, పడుకున్నప్పుడు ప్రార్థన చేయాలి, సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం కొరకు నువ్వు మొర 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 చచ్చిపోయేంత వరకు పెట్టాలి జీవితకాలం అంతా. ఏ పాపం ఎరగిన మహనీయుడు యేసు ప్రభు వారే మొర పెడితే ఆ పాపాలకే కోపాలుగా నువ్వు కూటమిగా ఉన్నావు. కూటమి అంటే పాపాలకు కూటమి. మనం అందరూ ఏకమైపోయారు, అలా అలాగే అయిపోయారు, పాపాల్లో ఏకమైపోయాం. మనం పాపాలకు కూటమిగా మారిపోయిన మనం మొరపెట్టొద్దా చెప్పండి? మొరపెట్టాలి ప్రియులారా. అలా మొరపెట్టిన నాడే దేవుడు మనల్ని ఈ మూడింటి నుండి రక్షిస్తాడు. పైన వాటిని మనం వెతుకుతాం. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు మనసులో భద్రపరచుకోండి, దేవుడి సన్నిధిలో వెతకండి ప్రియులారా. కాబట్టి అర్థమవుతుంది ఆ మాటలు. ఇప్పుడు పాపం చేయకుండా వచ్చే వారం బాప్తిసం ఫస్ట్ చెప్తాను. ఒక వారం పాపం అంటే ఏంటో చెప్దాం అనుకుంటున్నాను. ఒక వారం బాప్తిసం, ఒకరోజు పాపం, ఒకరోజు ఆత్మ దురాత్మ, భ్రమపరిచాత్మ, ఆత్మలు ఎన్ని ఉన్నాయి కూడా చెప్పుదాం అనుకుంటున్నాను. దేవుడు ఆశీర్వదించి ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ నుంచి 10 నోట్స్ తెచ్చుకోండి, మంచి మాటలు నేర్చుకుందాం. కాబట్టి దేవుని సన్నిధిలో బలపడదాం, ఆయనకు మొరపెడదాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. రొట్టు ద్రాక్ష రసం వచ్చే వారం ఇస్తానండి, మరొకరితో ముగిస్తాను.